హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? వేలంలో లేటుగా ఎంట్రీ ఇచ్చిన ముంబై స్టార్ బౌలర్ బాల్స్ను సొంతం చేసుకుంది. 2 కోట్లు బేస్ ప్రైస్ ఉన్న అతడిని 12.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ న్యూజిలాండ్ పేసర్ ఐపీఎల్లో 103 మ్యాచ్లు ఆడి 121 వికెట్లను పడగొట్టారు. గతంలో ముంబై, రాజస్థాన్ తరపున ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఐపీఎల్ మెగా వేలంలో పేసర్ నటరాజన్ నుంచి మంచి ధర పలికారు. 2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని 10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇతడు ఐపీఎల్లో 61 మ్యాచ్లు ఆడి 67 వికెట్లు తీశారు. యాస్కర్లు, స్లో బాల్స్తో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నటరాజన్ స్పెషలిస్ట్. జింబాబ్వే టూర్కి వెళ్లిన పాక్కు షాక్ తగిలింది. తొలి వన్డేలో 80 పరుగుల తేడాతో ఓడింది. జింబాబ్వే తొలుత 40.2 ఓవర్లకు 205 రన్స్ చేసి ఆలౌట్ అయింది. పాకిస్తాన్ 21 ఓవర్లకు 60/6 వద్ద ఉండగా వర్షం పడడంతో మ్యాచ్ నిలిపేశారు. ఆపై వాతావరణం ఆటకు అనుకూలించలేదు. 21 ఓవర్ల దగ్గర జింబాబ్వే 125/7 స్థితిలో ఉండడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం గెలుపును నిర్ణయించారు. 39 రన్స్ చేసి 2 వికెట్లు తీసిన సికిందర్ రజా పీఓఎంగా నిలిచారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేలంలో భారీ ధర పలికారు. 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలానికి వచ్చిన అతడికి 12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇతడి కోసం ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. గతంలో ఇతడు ఆర్ఆర్, ఎంఐ జట్ల తరపున ఆడారు. కానీ గాయాల బెడదతో మధ్యలోనే స్వదేశానికి వెళ్ళిపోయారు. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణన్ను జీటీ కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఉన్న ఆక్షన్కు వచ్చిన అతడిని గుజరాత్ టైటన్స్ 9.50 కోట్లకు దక్కించుకుంది. మరో బౌలర్ ఆవేష్ ఖాన్ను 9.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ హేజిల్ వుడ్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ 2 కోట్లతో వేలానికి వచ్చిన అతడిని 12.50 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఇతడి కోసం ముంబై, ఆర్సీబీ పోటీ పడ్డాయి. హేజిల్ వుడ్ ఐపీఎల్లో 27 మ్యాచ్లు ఆడి 35 వికెట్లు తీసుకున్నారు. కోటి బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన జితేష్ శర్మను ఆర్సీబీ దక్కించుకుంది. 11 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లలో ఇతను ముంబై తరపున వికెట్ కీపింగ్ చేశారు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చే జితేష్ శర్మ భారీ హిట్ కొట్టగలరు. లీగ్ కెరీర్లో 40 మ్యాచ్లు ఆడి 151.14 స్ట్రైక్ రేటుతో 730 రన్స్ చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను 11.21 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. 2 కోట్ల బేస్ ప్రైజ్తో కిషన్ వేలంలోకి రాగా ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఇతను ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్లు ఆడి 2644 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 137.87గా ఉంది. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడడం ఇషాన్ స్పెషాలిటీ. విధ్వంసకర ఓపెనర్, వికెట్ కీపర్ ఫిల్ స్టాల్ను 11.50 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోనికి వచ్చిన ఇతను గత సీజన్లో కేకేఆర్ తరపున ఆడారు. ఇతని కోసం ఆర్సీబీ, కేకేఆర్ పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్లో ఫిల్ స్టాల్ట్ 21 మ్యాచ్లు ఆడి 653 రన్స్ చేశారు. 175.54 స్ట్రైక్ రేట్తో ఇతనికి స్ట్రైక్ రేట్ ఉంది. వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటాన్ డకాక్ను కేకేఆర్ 3.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కోసం ముంబై, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ పోటీ పడ్డాయి. గత సీజన్లలో లక్నో తరపున ఆడిన ఇతను 2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోనికి వచ్చారు. డికాక్ ఐపీఎల్ కెరీర్లో 107 మ్యాచ్లు ఆడి 3157 రన్స్ చేశారు. ఇతని స్ట్రైక్ రేట్ 134గా ఉంది. డికాక్ వికెట్ కీపింగ్తో పాటు భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. జట్లన్నీ పోటీపడి ఆటగాళ్లను సొంతం చేసుకుంటుంటే
ముంబై ఇండియన్స్ మాత్రం ఐపీఎల్ వేలంలో సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పటి వరకు 24 మంది ప్లేయర్లు కొనుగోలు అవ్వగా ప్రతి ఒక్కరిని కూడా ఆ టీం తీసుకోలేదు. దీంతో ఆ టీం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అసలు వేలానికి ఎందుకు వచ్చారని మండిపడుతున్నారు. ఇకనైనా ఆ జట్టు ప్లేయర్స్ను కొనుగోలు చేస్తుందేమో చూడాలి. ముంబై జట్టు ఖాతాలో 45 కోట్లు ఉన్నాయి. గత ఏడాది ఆర్సీబీకి ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ను ఈ ఏడాది వేలంలో 4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. గత సీజన్లో మ్యాక్సీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 10 మ్యాచ్లాడి 52 పరుగులే చేశారు. మొత్తంగా ఐపీఎల్లో 134 మ్యాచ్లు ఆడి 156 స్ట్రైక్ రేట్తో 2771 రన్స్ చేశారు. బౌలింగ్లో 37 వికెట్లు తీశారు. ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ను 11 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. గత సీజన్లో ఎల్ఎస్జీ తరపున ఆడిన అతను 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోనికి వచ్చారు. ఐపీఎల్లో 96 మ్యాచ్లు ఆడి 1866 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 142గా ఉంది. భారీ హిట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. చెన్నై, ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఇతని కోసం పోటీపడ్డాయి. భారీ హిట్ కొట్టగలిగే ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ వేలంలో జాక్పాట్ కొట్టారు. 23.75 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. బేస్ ప్రైస్ 2 కోట్లతో వేలంలోనికి వచ్చిన ఇతడి కోసం ఎల్ఎస్జీ, కేకేఆర్, ఆర్సీబీ పోటీపడ్డాయి. ఐపీఎల్ కెరీర్లో ఇతను 137 స్ట్రైక్ రేట్తో 1326 రన్స్ చేశారు. ఒక సెంచరీ కూడా ఉంది. కొన్ని సీజన్లుగా వెంకటేష్ అయ్యర్ కోల్కతా తరపున కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను 9.75 కోట్లతో సిఎస్కే సొంతం చేసుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఇతను ఆక్షన్లోకి రాగా చెన్నై, రాజస్థాన్ పోటీపడ్డాయి. ఐపీఎల్ కెరీర్లో 212 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 180 వికెట్లు తీశారు. ఎకానమీ 7.1గా ఉంది. చెన్నై పిచ్లో అశ్విన్ రాణించగలడన్న విశ్వాసంతో సిఎస్కే ఇంత ధర పెట్టినట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను సిఎస్కే 4 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ 1.50 కోట్లతో వేలంలోనికి వచ్చిన ఇతని కోసం పంజాబ్, చెన్నై పోటీపడ్డాయి. గత సీజన్లలో చెన్నై తరపున ఆడిన ఇతను 161 స్ట్రైక్ రేట్తో 222 పరుగులు చేశారు. పేస్ బౌలర్ హర్షల్ పటేల్ను ఎస్ఆర్హెచ్ 8 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ తరపున ఆడిన ఇతను 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చారు. ఐపీఎల్ కెరీర్లో హర్షల్ పటేల్ 8.7 ఎకానమీతో 135 వికెట్లు తీశారు. ఇతని బెస్ట్ 4.25 డెత్ ఓవర్లలో ఇతను వేరియేషన్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. అమ్ముడు పోని వార్నర్ డేవిడ్ వార్నర్ వేలంలోకి అమ్ముడు పోలేదు. 3వ సెట్లో ఆయన పేరు రాగా తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తిని చూపించలేదు. గత సీజన్లో ఢిల్లీ తరపున ఆడిన వార్నర్ ఇటీవలి ప్రదర్శన అంతంత మాత్రమే. ఇక ఆస్ట్రేలియా తరపున ఆయన అన్ని ఫార్మాట్లలోనూ రిటైర్డ్ కావడం కూడా ఫ్రాంచైజీల అనాసక్తికి కారణం కావచ్చునని అంచనా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.